హిందీలో వచ్చిన వెబ్ సిరీస్లలో పంచాయత్ ఒకటి. దానికి అక్కడ విశేష స్పందన లభించింది. దాన్ని ఇప్పుడు తెలుగులో శివరపల్లి పేరుతో దర్శకుడు భాస్కర్ మౌర్య రీమేక్ చేశాడు. మురళీధర్ గౌడ్, పావని కరణం ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ ఏంటంటే, తెలంగాణలోని శివరపల్లి గ్రామానికి పంచాయతీ సెక్రటరీగా శ్యామ్కి జాబ్ వస్తుంది. అయితే శ్యామ్ స్నేహితులంతా విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతుంటారు. శ్యామ్ కూడా విదేశాలకు వెళ్లాలనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న బలవంత పెట్టడంతో శివరపల్లికి రావాల్సి వస్తుంది. ఆ ఊరికి సుశీల సర్పంచ్గా ఉండగా ఊరి వ్యవహారాలన్నీ ఆమె భర్త సుధాకర్ చూసుకుంటూ ఉంటాడు. వారికి అను అనే పెళ్లిడొచ్చిన కూతురుంటుంది. ఇక పంచాయతీ ఆఫీస్లోనే ఒక రూమ్ లో శ్యామ్ ఉంటాడు. శ్యామ్కి విదేశాలకు వెళ్లాలని డ్రీమ్ ఉండడంతో ఆ ఊరి వాతావరణం, అక్కడి మనుషులు ప్రవర్తించే తీరు అతనికి చిరాకు కలిగిస్తుంటాయి. సాధ్యమైనంత త్వరగా తను విదేశాలకు వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. ఇక అదే సమయంలో అతనికి తన కూతురు అనునిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన సర్పంచ్కొస్తుంది. విదేశాలకు వెళ్లాలనే శ్యామ్ ప్రయత్నం ఫలించిందా, సర్పంచ్ కూతురుతో అతని పెళ్లి అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. మరి ఈ సిరీస్ ఎలా ఉందంటే, ఇది హిందీ సిరీస్ కి రీమేక్ అయినప్పటికీ దర్శకుడు భాస్కర్ మౌర్య తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఈ కంటెంట్ ను అందించిన తీరు ఆకట్టుకుంటుంది. తెలంగాణ నేపథ్యంలోని ఒక ఊరు, తెలంగాణ యాస, స్వభావాలను ప్రజెంట్ చేసిన విధానం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సంభాషణలు కూడా చాలా సహజంగా అనిపిస్తాయి. మొదటగా ఒక ఊళ్ళ పంచాయతీ ఎలా ఉంటుందో, సర్పంచ్, అక్కడ ఉండే ఉప సర్పంచ్, ఇలా అందరి గురించి చాలా స్పష్టంగా చూపించాడు దర్శకుడు. అయితే దీనికి కాస్త ఎక్కువగా సమయం తీసుకున్నాడు. ఈ సిరీస్ మొత్తంగా 8 ఎపిసోడ్లు ఉంటాయి. వాటిల్లో అన్నింటినీ నిడివి ఎక్కువే. గ్రామీణ ప్రాంతాల్లో సాగే సీన్లని చాలా సహజ సిద్ధంగా తీసినప్పటికీ క్షుణ్ణంగా వివరించే క్రమంలో కథనం చాలా స్లోగా సాగుతుంది. ఇదే పెద్ద మైనస్. ఎపిసోడ్లు మారుతున్న కొద్దీ ల్యాగ్ ఎక్కువగా ఉందనే భావన ఆడియన్స్ కి వస్తుంది. హిందీలో పంచాయత్ సిరీస్ చూసిన వారికి ఇది అంతగా నచ్చకపోవచ్చు. కానీ అది చూడని వారికి ఈ సిరీస్ అయితే నచ్చేస్తుంది. ఎందుకంటే హిందీలో బాలిక, విద్య, మూఢనమ్మకాలు, లింగ అసమానతలు, వ్యవస్థలోని అవినీతి మరియు గ్రామాల్లో పేదరికం, ఇలా అనేక అంశాలను టచ్ చేశాడు దర్శకుడు. ఇది ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది. పంచాయతీ సెక్రటరీ అంటే కూడా ఆ ఊర్లో ఎవరికి తెలియదు. అలాంటి వారితో కొత్తగా వచ్చిన హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చక్కగా చూపించాడు దర్శకుడు. ఎక్కడ కూడా అడల్ట్ సీన్లు లేకుండా, బూతులు వాడకుండా ఫ్యామిలీతో కలిసి చూసేలా దర్శకుడు ఈ సిరీస్ ని రూపొందించాడు. ఇది సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు, ట్విస్టులు లేవు, కానీ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసేలా ఈ సిరీస్ ని మేకర్స్ తీసుకొచ్చారు. వాసు పెండం సినిమాటోగ్రఫీ సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచింది. ఇక సింజిత్ ఎర్రమిల్లి మ్యూజిక్ చాలా బాగుంది. సాయి మురళి ఎడిటింగ్ పర్వాలేదు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా చెప్పేదేంటంటే, ఈ శివరపల్లి సిరీస్ ని కుటుంబంతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు.